సడన్గా ఒక 4 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏంటంటే 4 ఆఫర్స్, మంచి ఆఫర్స్. ఆ 4 సినిమాలలో కూడా నీ డ్రీమ్ క్యారెక్టర్స్, అసలు అద్భుతమైన క్యారెక్టర్స్, ఎప్పుడెప్పుడు చేయాలనుకునే క్యారెక్టర్స్ వచ్చాయి. దానికి ఒకదానికి డైరెక్టర్ రాజమౌళి గారు, ఒకదానికి త్రివిక్రమ్ గారు, ఒకదానికి సుకుమార్ గారు, ఒకదానికి సురేందర్ రెడ్డి గారు. ఈ 4 ఒకటేసారి వచ్చాయి. ఏదో ఒప్పుకుంటారు. కండిషన్స్ అప్లై. ఏంటంటే ఏదో నాకు బిగినింగ్లో రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా ఒప్పుకుంటాను, లేదా ముందు ఎవరి కాల్ వచ్చిందో వాళ్ళది ఒప్పుకుంటాను. ఇలాంటి ఆన్సర్స్ కాదు, ఒకటేసారి వచ్చాయి కాల్స్, ఒకటేసారి పోస్టులు వచ్చాయి, ఎలా వచ్చాయి, మొత్తానికి ఏదో వచ్చేది, మెసేజ్ వచ్చిందో. 4 వచ్చాయి, 4 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు, ఎవరు ఒప్పుకుంటాం. నలుగురిని రిక్వెస్ట్ చేస్తా వెళ్ళి. ఇది కూడా సార్ కండిషన్ ఇది కూడా ఉంటుంది. ఎవరిని రిక్వెస్ట్ ఇప్పుడు చాలా తప్పు 4 ఇప్పుడు రిక్వెస్ట్ చేసి డేట్స్, నీకు డేట్ లేదు ఇంకా, ఒక్క రోజులో డేట్స్ లేవు ఇంకా నీకు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఆ మాట అంటానంటే కాదు రాజమౌళి గారు బిగినింగ్ లో మీ కెరియర్ లో ఉన్నారు కాబట్టి అందుకే అవన్నీ పక్కన పెట్టేసి ఆ డేట్ తప్పించి వేరే చేయడానికి లేదు. అందరూ అదే డేట్ అడిగారు. ఆ 4 ఎవరు ఒప్పుకుంటో చెప్పు. ఏదైతే కథ ఇంట్రెస్టింగ్ ఉందో అన్ని బాగున్నాయి, అన్ని నీ డ్రీమ్ రోల్సే. ఇది చాలా కష్టం. అప్పుడు ఈ 4 వదిలేసి వేరే వాళ్ళు బాబు ఆ 4 ఇచ్చారు, వద్దు నాకు ఎవరైనా కొత్తది ఏమైనా ఉంటే అని అడుగుతాను. అలాగే సిన్సియర్ ఆన్సర్ చెప్పు. అదే ఇప్పుడు ఇప్పుడు నేను రాజమౌళి అన్నామంటే లేదు కుదరదు, బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు, ఓకే నేను రాజమౌళి గారిదే చేస్తాను అని. మనసులో అది పెట్టుకోవద్దు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి. త్రివిక్రమ్ గారు చేస్తాను. ఓకే, సురేందర్ రెడ్డి గారు చేసావు కదా. సురేందర్ రెడ్డి గారిది సో నలుగురితో చేసావు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు మిగతా 3 దృష్టిలో పెట్టుకోండి రాజుని. ఎప్పుడు ఎనీ టైం అలా పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు దాకా. అందుకనే కదా చాలా గ్యాప్లు రావడానికి కూడా. ఓహో చెప్పారు కాబట్టి. ఓకే నువ్వేలా చేసావు, మంచి క్యారెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. అవును, నాకు నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వే అతడు అతడైతే అల్టిమేట్ గా ఇంకా నువ్వే నాకు ఇష్టం. ఎందుకంటే కనీసం ఒక 4 సీన్లు ఉన్నాయి. బట్ అది ఎంత గుర్తింపు వచ్చిందో ఇది కూడా ఇది ఎక్కువ. నేను ఆ టైం అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్తే సార్ మీరు అతడు చేసినప్పుడు చాలా ఇది అంటే ఏమీ లేదు అసలు ఏం చేశాను కాబట్టి ఎందుకు నన్ను అంటున్నారు నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటంటే ఆ యూఎస్లో మొత్తం అంతా ఎక్కేసింది వాళ్ళకి విపరీతంగా. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అప్పట్లో CD DVD ప్రతి వాళ్ళ ఇంట్లో యూఎస్ మొత్తం అంతా ఉండేదంట. ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డ్రామా అది ఇష్టం, పైగా క్యారెక్టర్తో కనెక్టే ఉన్నారు. సో ఇదేంటి స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా చేశాను, ఇంకోటి ఏదో చేశాను, ఇవన్నీ కాకుండా అతడు అంటారు ఏంటి, అర్థమయ్యేది కాదు. మంచి క్యారెక్టర్స్ రెండు. యాక్టర్ కాబట్టి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదుగా, నువ్వు చెప్పిన పాయింట్ వాళ్ళకి రీచ్ కూడా అవ్వచ్చుగా, కరెక్టే కదా అని. బేసిక్గా ఏంటంటే మనకు అందరికీ దూరపు కొండలు నొనుపు ఎక్కువ గురు. కొండ దూరంగా ఉందని అరే భలే ఉంది, కొండ నున్నగా ఉంది అనుకుంటాం. అవును, అలా అంతేనా అందరికీ. పోనీ వాళ్ళు ఏమైనా వచ్చేవాళ్ళైనా గొప్ప నటులా అంటే అది కాదు, అలాంటి వాళ్ళే కావాలి. ఎక్కువ మంచి బాగా నటించేవాడైతే ప్రాబ్లం కదా మళ్ళీ.